దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు మా ఆయన కేరళ వెళ్ళొచ్చి 1 వీక్ అవుతుంది. ఇప్పటివరకు వీడియో తీసి పోస్ట్ చేయలేదు. నా చేతిలో ఉన్నది టీ పౌడరు. ఇంకా అంత దూరం వెళ్తే టీ అయితే కంపల్సరీ తీసుకొని వస్తారు కదా, కేరళలో మొత్తం టీ ప్లాంటేషనే కదా. ఇలాంటి ప్యాకెట్ 2 తీసుకుంటే కేజీ ప్యాకెట్స్ నా చేతిలో ఉన్న చిన్న ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చారనమాట. ఒకటేమో మా మామయ్య వాళ్ళకి, అలాగే ఒకటి మా మేనత్త వాళ్ళకైతే ఇచ్చాము. ఈ చిన్న ప్యాకెట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. మేము టీ పెద్దగా తాగం కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా అలాగే 2 ఇయర్ మఫ్స్ అయితే తీసుకొని వచ్చారు. ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకొని వచ్చారు. ఆలోపే నేను ఒక వీడియో తీసి పోస్ట్ చేసేసాను అప్పుడే. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరికి తీసుకురావాలి. ఒకటి తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళ పంచాయతీ మనం తీర్చలేము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు, వాళ్ళకి అస్సలు చెప్పలేము. అలాగే అంత దూరం నుంచి నా కోసం ఏం తీసుకొని వచ్చారంటే పాలకోవా తీసుకొని వచ్చారు. చూసారా, నేను వచ్చే వరకు టేస్ట్ కూడా చేయలేదు, ఆయన ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు వీడియో కోసం ఓపెన్ చేశాను. చూస్తున్నారు కదా, మీ ముందే ఓపెన్ చేశాను. ఫస్ట్ మీకే పెడుతున్నాను ఫస్ట్ స్పూన్. నేనైతే టేస్ట్ చేసి చూశాను కదా, చాలా టేస్టీగా ఉంది పాలకోవా. అంత దూరం నుంచి పిల్లలకి ఇయర్ మఫ్స్, నా కోసం పాలకోవా అయితే తీసుకొని వచ్చారు. ఇంకేం దొరకలేదు అక్క తీసుకురావడానికి అనుకోకండి. ఇంతకీ కేరళ ఎందుకు వెళ్ళారంటే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి ఏం తీసుకొని వచ్చినా తీసుకురాకపోయినా అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు. అదే మహాభాగ్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.